హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. కడ్డీ చేపల కర్రీ చేసుకోవడం ఎలా, దానికి కావాల్సినవి కడ్డీ చేపలు కట్ చేసుకొని తల తోక తీసేసి ఈ విధంగా లైట్గా ఫ్రై చేసుకొని పెట్టుకున్నాను. ఒక 4-5 టమాటాలు, 2 పెద్ద సైజు ఉల్లిపాయ, అల్లం వెల్లుల్లి పేస్ట్. స్టవ్ వెలిగించుకొని ఒక గిన్నె పెట్టుకొని ఒక పావు ఆయిల్ వేసుకోవాలండి. అందులోనే ఒక 2 ఇలాచీలు ఫ్లేవర్ కోసం, అందులో కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు, వేసుకొని కలుపుకోవాలండి. ఉల్లిపాయలు మగ్గాక చూద్దాము. ఈ విధంగా ఉల్లిపాయలు మగ్గాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని కలుపుకోవాలి. పచ్చివాసన పోయే వరకు మగ్గించుకోవాలి. మూత పెట్టుకున్నాను. ఒక 2 మినిట్స్ తర్వాత చూద్దాము. ఒకసారి మూత తీసి చూద్దాము. కలుపుకున్నాను. ఈ విధంగా మగ్గాక ఇందులోనే మనము ముందుగా డ్రై రోస్ట్ చేసుకున్న 2 చేపలు వేసుకున్నాము. ముందుగా ఫ్రై చేసుకున్న 2 చేపలు తీసుకున్నాము. కడిగి వేసుకోవాలండి. 2 కడ్డీ చేపలు కడిగి వేసుకోవాలి. మూత తీసి చూద్దాము. విధంగా ఫ్రై అయ్యాక కర్రీకి సరిపడా సాల్ట్ వేసుకుందాము. ఒక 1.5 స్పూన్ సాల్ట్, 1/2 టీ స్పూన్ పసుపు వేసుకొని కలుపుకుందాము. కర్రీ జొన్న రొట్టెతోటి, చపాతీతోటి, అన్నంతోటి చాలా బాగుంటుందండి. తప్పకుండా ట్రై చేయండి. మూత పెట్టుకొని మగ్గనిద్దాము. ఒక 3 మినిట్స్ తర్వాత చూద్దాం. మూత తీసి చూద్దాము. ఈ విధంగా మగ్గాక ఇందులో మనం కట్ చేసి పెట్టుకుని టమాటా ముక్కలు వేసుకుందామండి. టమాటా ముక్కలు వేసుకొని కలుపుకుందాము. వేగంగా కలుపుకొని ఒక 5 మినిట్స్ మగ్గనిద్దామండి. మగ్గాక చూద్దాము. ఈ విధంగా మగ్గాక ఇందులో సరిపడా కారం, 2 స్పూన్ల కారం, వేయించుకున్న ధనియాల పొడి 1 స్పూన్ వేసుకొని కలుపుకోవాలి. మూత పెట్టుకుందాము. ఒక 2 మినిట్స్ తర్వాత మనకు చూద్దాం. మూత తీసి చూద్దాము. ఇందులో సరిపడా వాటర్ పోసుకుందాము. వాటరు బాగా ఉడికి ముక్కలు మనం వేసుకున్న కడ్డీ చేపలు ఉడికి చిక్కబడే వరకు ఉడికించుకుందాము. ఉడికాక చూద్దాం. మూత తీసి చూద్దాము. వావ్, టేస్టీ కడ్డీ చేపల కర్రీ రెడీ అండి. కొంచెం గరం మసాలా వేసుకుంటే టేస్ట్ ఇంకా బాగుంటుంది. ఈ విధంగా ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అంతేనండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కిందున్న బెల్ ఐకాన్ ప్రెస్ చేస్తే మా నోటిఫికేషన్లు మీకు వస్తాయి. Thank you very much.